హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృషి గీతు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇంక వాళ్ళకి మన బ్లాగ్ అయితే మాత్రం మా పాప బర్త్డే డ్రెస్ బ్లాగ్ అయితే చేస్తానని చెప్పాను కదండి. రేపు తన బర్త్డే. ఇంక రోజు తన డ్రెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పేది అయితే మీకైతే డీటెయిల్గా చూపిస్తానండి. అందుకంటే ముందర నేను ఈ మెటీరియల్స్ అన్ని తీసుకొని అక్కడ బొటిక్లో ఇచ్చేటప్పుడైతే ఒక వీడియో తీసానండి. దాంట్లో శారీ అంతా క్లారిటీగా ఉంది. దాన్ని కూడా ఫస్ట్ యాడ్ చేసేస్తాను చూడండి. పాప క్రాప్ టాప్ కోసం తీసుకున్న మెటీరియల్ అండి. అదైతే శారీ అండి, సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. అది విత్ స్కాలప్ బార్డర్, మొత్తం థ్రెడ్ వర్క్ అండి. అది నేనైతే ఆ శారీ అయితే క్షేత్ర కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఇంకా పాప నాకు క్రాప్ టాప్ కావాలి అని చెప్పిందని ఇంకా శారీనే క్రాప్ టాప్ లాగా కన్వర్ట్ చేయిద్దాం అనుకున్నానండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఆ వర్క్ ని బేస్ చేసుకొని అలా తీసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లంలో తీసుకున్నానండి. అది ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ టిష్యూ అండి. టిష్యూ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది. పర్ మీటర్ వచ్చి 1000 పడింది. ఇంకా దానికి బాటమ్కి వచ్చేసి నెట్, సాటిన్, క్రేప్ అయితే యూస్ చేశానండి. అసలు ఎగ్జాక్ట్ గా నాకు అన్ని ఎల్లంలో దొరికేసాయండి. లైట్ కలర్ కదా, దొరకదేమో, మళ్ళీ డై ఇచ్చాలి అని అనుకున్నాను. ఎల్లంలో అయితే నాకు అన్ని ఎగ్జాక్ట్ గా దొరికే. స్టిచ్చింగ్కి వచ్చేసరికి నేనైతే ఇది క్రాప్ టాప్ అయితే చేయించేసానండి. బఫీగా కావాలనిందండి మా పాప, అందుకని బాగా బఫీగా పెట్టించేసాను. శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా శారీ అండి. శారీని మాత్రం నేనైతే క్షేత్ర కలెక్షన్స్లోనే తీసుకున్నాను. నా శారీ కలెక్షన్ అంతా అక్కడేను. చూసారా, థ్రెడ్ వర్క్తో స్కాలప్ టైప్లో బోర్డర్ వచ్చి అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. బఫీగా అయితే వచ్చేసింది ఇది. దీనికి బ్లౌజ్ మాత్రం హైలైట్ అండి. ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మీటర్ వచ్చి 1000 పడిందండి. నేనైతే ఇది ఎల్ఎంలో తీసుకున్నాను. ఈ ఫ్లవర్ అంతా వాళ్ళే బొటిక్ వాళ్ళే చేశారు. ఈ గ్రీన్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అండి. ఇలా ఫ్రంట్ వి పెట్టించేసి ఇక్కడ షోల్డర్ ఒక ఫ్లవర్ ఇచ్చి వెనక వి వచ్చేసి మళ్ళీ ఒక బో అండి. ఇలా బ్యాక్ అంటే ఇది బ్లౌజ్ ఎందుకు ఇంత 1000 అంటే ఇది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్. నేను కింద వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఈ బార్డర్కి మ్యాచింగ్ అవుద్దని అయితే నేనైతే ఇలా చూస్ చేసుకున్నానండి. ఫైనల్గా లాస్ట్ ఇయర్ మా పాప అయితే ఫ్రాక్ కావాలనింది బార్బీ టైప్లో. అది వచ్చేసి చాలా బఫీగా తీసుకున్నాము. ఆ ఫ్రాక్ కూడా చాలా తిరిగి స్టిచ్ చేయిద్దాం అనుకున్నా. లాస్ట్కి వచ్చేసి సౌత్ ఇండియాలో అయితే దొరికిందండి. మా పాప అయితే ఫుల్ సాటిస్ఫైడ్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమో ఇలాగే బఫీగా ఫ్రాక్ వద్దు, ఇదేంది క్రాప్ టాప్ కావాలనింది. క్రాప్ టాప్ కోసం ఇంకా ఇలా క్లాత్లు వద్దు, ఇలా సాఫ్ట్గా ఉంటేనే వేసుకుంటుంది, కొంచెం గుచ్చుకున్నా వేసుకోదు. అందుకని ఇప్పుడు మళ్ళీ నేను ఇది శారీకనే తీసుకున్నాను నార్మల్గా. మళ్ళీ సరే ఎందుకు లేని పాప కోసం ఇలా కుట్టించేశాను. బాగుందా? దీంతో పాటు ఇంకోటి నాకైతే ఈ శారీలో ఈ స్కాలప్ బార్డర్ వచ్చేసి 4.5 మీటర్కి వచ్చింది. నెక్స్ట్ ఇలా బ్లౌజ్ సేమ్ ఇదే వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ షోల్డర్ పైన కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది. అందుకని ఆ బొటిక్ అక్క ఏం చేసిందంటే నాకు టాప్ కుట్టింది. అది పావడతో పాటు స్కర్ట్ కుట్టి నాకు ఈ టాప్ కుట్టిందండి. ఆ షోల్డర్ పైన వచ్చిన స్కాలప్ బార్డర్ తీసుకొని మళ్ళీ పళ్ళుకి ఇలా ఎడ్జ్లో వస్తుంది కదా, ఆ బార్డర్ తీసుకొని ఇలా హ్యాండ్స్ చేసి ఇలా పప్స్ పెట్టింది. కింద కూడా ఇలా బార్డర్ ఫ్రంట్ బ్యాక్ వేసింది. ఇలాగా వెనకొచ్చి ఇలా పార్ట్ ఇచ్చేసింది. ఫ్రంట్ డీప్ ఇలా శారీతో
ఇలా పాపకి నాకు మామ్ అండ్ కిడ్ కాంబినేషన్ అయితే చేసిందండి. అసలు నాకైతే చేసిందండి అక్క. నేనైతే పాపకి ఎక్కువ బఫీ కావాలని చెప్పాను. స్కాలప్ బార్డర్ 4.5 వచ్చింది కాబట్టి అలానే అదే ఎక్కువ అయిపోద్ది పాపకి అని చెప్పి బఫీగా పెట్టేసింది. చూడండి, సన్న ప్రిల్స్ పెట్టి చాలా బాగా కుట్టేసింది. టోటల్ బఫీగా. ఇంకో డ్రెస్ కూడా ఉందండి, ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు. నా బర్త్డే డ్రెస్సు మా పాపకి ఇద్దరికి సేమ్ తీసుకున్నానండి. అప్పుడు తనకి వేయలేదు. తను కూడా నువ్వు నీ బర్త్డేకి వేసుకున్నావు కాబట్టి నేను కూడా నా బర్త్డేకి వేసుకుంటానని చెప్పింది. అందుకని ఇద్దరికి మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఇద్దరికి సేమ్ గుట్టిచ్చేసానండి. ఇది ఆ ఫ్రాకు నేను అప్పుడు వేసుకున్న నా బర్త్డే ఫ్రాకు ఇవి మొత్తం వచ్చి ఐకియాలోనేనండి, ఐకియా బొటిక్లోనే కుట్టించేసాను. ఫ్రాక్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ సేమ్ నా అలాగే పెట్టించేసానండి. కాకపోతే నాకు ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, పాపకి అలా లేకుండా పిల్లలకి అలా వద్దన్నది అక్క. ఎందుకని ఇలా పెద్దగా పెట్టేసి వెనక బో లాగా వేసుకునేటట్టు చేసింది. మా పాప బర్త్డే డ్రెస్సెస్ అయితే ఇవ్వండి. రేపు ఆమె వేసుకున్నాక దీని అవుట్లుక్ ఎలా ఉంది ఏంది అని చెప్పేది రేపు షార్ట్లో చూద్దాం. ఓకేనా? మీకు ఈ డిజైనింగ్ అంతా మీకు గనక నచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.